మీరిద్దరూ చిరకాలం చిలక గోరింకల్లా కలిసి ఉండాలి. నిండు నూరేళ్లు చల్లగా పిల్ల పాపలతో వర్ధిల్లాల. ఆనంది, ఏంటండి? ఆశీర్వాదాలు నిజమవుతాయా? మంచి మనసుతో ఇచ్చే ఆశీర్వాదాలు నిజమవుతాయండి. వీటన్నిటికీ నువ్వు ఓకే అనుకుంటే ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు, మన పెళ్లి జరుగుతుంది. భవిష్యత్తులో మనిద్దరిలో ఏ ఒక్కరికైనా ఈ వివాహ బంధం ఇష్టం లేకపోతే హ్యాపీగా విడిపోవచ్చు. ఈ వివాహ బంధం ఎన్నాళ్ళుంటుందో తెలీదు, కానీ నేను ఆనంది రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మేమెప్పుడైనా విడిపోవచ్చు. మరి ఆశీర్వాదాలు ఎలా నిజమవుతాయి? ఇవి నిజమైతే మేము రాసుకున్న అగ్రిమెంట్కి విలువేంటి? ఆదిత్య గారు ఇప్పటి వరకు నవ్వుతూ మంచిగానే ఉన్నారు కదా, ఉన్నట్టుండి ఏమైంది? ఆశీర్వాదాల గురించి ఎందుకు అడుగుతున్నారు? ఈ బంధం శాశ్వతం కాదు. ఈ విషయం ఆనందికి గుర్తు చేయాలి. పరిస్థితి చూస్తుంటే దూరం మరింత దూరం అవుతుంది. తప్పు నాదే. నేను ఆనంది విషయంలో నాకు తెలియకుండానే ఎక్కువ చనివిస్తున్నట్టున్నాను. నేను భర్తను కాదు, జస్ట్ ఫ్రెండ్ని. అలాంటి బంధమే మనది అని చెప్పాలి. చెప్పడం ఎందుకు? నాలా నేనుంటే సరిపోతుందిగా. మనసులో అలైక్యను పెట్టుకొని ఆనందితో జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలను? అలా ఉండగలను అనుకోవడం నన్ను నేను మోసం చేసుకోవడమే. పోనీ ఆనందిని జీవితాంతం నాతో ఉండిపో అనడం కూడా తన జీవితాన్ని పాడు చేయడమే. ఈ బంధం ఎన్నాళ్ళో తెలీదు, ఎప్పుడు విడిపోతామో తెలీదు. ఆనంది బాగా చదువుకుంది, తనకి మంచి లైఫ్ ఉంది. మెళ్ళో తాలి కట్టి భారీగా చూడలేక జీవితాంతం దూరం పెట్టడం అంటే నేనింకో మనిషిని బాధ పెట్టినట్టే కదా. ఆనందితో ఫ్రెండ్ లాగే ఉండాలి, భర్తలా ఉండకూడదు. ఈ విషయంలో మీరే నాకు సాయం చేయాలండి. ఏంటా విషయం? ఆలోచన నీదే కాబట్టి